Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word about. Part 1. Are you seriously thinking about starting your own business? Means మీరు సొంత వ్యాపారమును ప్రారంభించడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారా? Here, are you seriously thinking means మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నారా? Seriously means తీవ్రంగా. About means గురించి. Starting means ప్రారంభించడం. Your means మీ. Own means సొంత. Business means వ్యాపారము. Be careful about what you eat means మీరు తినేదాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. Here, be careful means జాగ్రత్తగా ఉండండి. About what you eat means మీరు తినే దాని విషయంలో. Did he say anything about it to you means మీకు అతడు దాని గురించి ఏమైనా చెప్పాడా? Here, did he say means అతడు చెప్పాడా. Anything means ఏమైనా. About means గురించి. It means దాని. To you means మీకు. Don't worry about it means దాని గురించి ఆందోళన పడవద్దు or ఆందోళన చెందవద్దు. Here, don't worry means ఆందోళన పడవద్దు. About means గురించి. It means దాని. Don't worry about the past means గతం గురించి చింతించకండి. Here, don't worry means you can say చింతించకండి or ఆందోళన పడవద్దు. About means గురించి. Past means గతం. Don't worry about what others say means ఇతరులు చెప్పే దాని గురించి చింతించకండి. Here, don't worry means చింతించకండి. About means గురించి. What others say means ఇతరులు చెప్పే దాని. About what others say means ఇతరులు చెప్పే దాని గురించి. Others means ఇతరులు. Have you told anyone about this problem means ఈ సమస్య గురించి మీరు ఎవరికైనా చెప్పారా? Here, have you told means మీరు చెప్పారా. Have you told anyone means మీరు ఎవరికైనా చెప్పారా. Here, anyone means ఎవరికైనా. About means గురించి. This means ఈ. Problem means సమస్య. He is about 40 means అతడి వయస్సు దాదాపు 40 సంవత్సరములు. Here, he means అతడు. About means దాదాపు. 40 means 40. Age means వయస్సు. Years means సంవత్సరములు. He is about 30 means అతడి వయస్సు దాదాపు 30 సంవత్సరములు. 30 means 30. He is about to leave for London means అతడు లండన్కు బయలుదేరబోతున్నాడు. Here, he means అతడు. He is about to leave means అతడు బయలుదేరబోతున్నాడు. For London means you can say London కు. I am thinking about my children means నేను మా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. Here, I means నేను. I am thinking means నేను ఆలోచిస్తున్నాను. About means గురించి. My means నా. మా means our. Children means పిల్లలు. About my children means you can say మా పిల్లల గురించి. I am thinking about that matter means నేను ఆ విషయం గురించి
ఆలోచిస్తున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ యామ్ థింకింగ్ మీన్స్ నేను ఆలోచిస్తున్నాను. అబౌట్ మీన్స్ గురించి, దట్ మీన్స్ ఆ, మ్యాటర్ మీన్స్ విషయం. ఐ అరైవ్డ్ హియర్ అబౌట్ 5 o'clock మీన్స్ నేను ఇక్కడికి దాదాపు 5 గంటలకు వచ్చాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ అరైవ్డ్ మీన్స్ నేను వచ్చాను. హియర్ మీన్స్ ఇక్కడ, టు మీన్స్ కీ, సో ఇక్కడ ప్లస్ కీ బికమ్స్ ఇక్కడికి. అబౌట్ మీన్స్ దాదాపు, 5 మీన్స్ 5, 5 o'clock మీన్స్ 5 గంటలకు. Actually 5 o'clock means 5 గంటలు and we add ku also. So 5 గంటలు plus ku becomes 5 గంటలకు. I asked Tarun about his new book means నేను తరుణ్ను తన కొత్త పుస్తకం గురించి అడిగాను. Here I means నేను, I asked means నేను అడిగాను. About means గురించి, his means తన, న్యూ మీన్స్ కొత్త, బుక్ మీన్స్ పుస్తకం. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ పాస్ట్ మీన్స్ నీ గతం గురించి నేను పట్టించుకోను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డోంట్ కేర్ మీన్స్ నేను పట్టించుకోను. అబౌట్ మీన్స్ గురించి, యువర్ మీన్స్ నీ, పాస్ట్ మీన్స్ గతం. ఐ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ మీన్స్ నాకు పని చేయాలని అనిపించడం లేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దేర్ రిలేషన్షిప్ మీన్స్ వారి మధ్యన ఉన్న సంబంధం గురించి నాకు ఏమీ తెలియదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డోంట్ నో మీన్స్ నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ మీన్స్ నాకు ఏమీ తెలియదు. అబౌట్ మీన్స్ గురించి, దేర్ మీన్స్ వారి, రిలేషన్షిప్ మీన్స్ సంబంధం. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మీన్స్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డోంట్ నో మీన్స్ నాకు తెలియదు. వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మీన్స్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మీన్స్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డోంట్ అండర్స్టాండ్ మీన్స్ నాకు అర్థం కావడం లేదు. వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మీన్స్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో. ఐ రెడ్ అబౌట్ హిమ్ ఇన్ ద న్యూస్ పేపర్ మీన్స్ నేను అతడి గురించి వార్తాపత్రికలో చదివాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ రెడ్ మీన్స్ నేను చదివాను. అబౌట్ మీన్స్ గురించి, హిమ్ మీన్స్ అతడి, ఇన్ మీన్స్ లో, న్యూస్ పేపర్ మీన్స్ వార్తాపత్రిక. ఐ సెడ్ నథింగ్ అబౌట్ ద మ్యాటర్ మీన్స్ నేను ఆ విషయం గురించి ఏం చెప్పలేదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ సెడ్ మీన్స్ నేను చెప్పాను. ఐ సెడ్ నథింగ్ మీన్స్ నేను ఏం చెప్పలేదు, ఆర్ యూ కెన్ ఆల్సో సే నేను ఏమీ చెప్పలేదు. అబౌట్ మీన్స్ గురించి, మ్యాటర్ మీన్స్ విషయం, ద మీన్స్ ఆ. ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ మీన్స్ నేను దాని గురించి అతడితో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాంట్ టు టాక్ మీన్స్ నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. టు హిమ్ మీన్స్ యూ కెన్ సే అతడితో. హిమ్ మీన్స్ అతడి, టు మీన్స్ కు, బట్ హియర్ వి యూజ్ ద మీనింగ్ ఆఫ్ విత్. విత్ మీన్స్ తో. అబౌట్ మీన్స్ గురించి, ఇట్ మీన్స్ దాని. ఐ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ మీన్స్ నేను దాని గురించి
ఆలోచించాలి అని అనుకుంటున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాంట్ టు థింక్ మీన్స్ నేను ఆలోచించాలి అని అనుకుంటున్నాను. అబౌట్ ఇట్ మీన్స్ దాని గురించి. ఐ విల్ ఆస్క్ హిమ్ అబౌట్ ఇట్ టుమారో మీన్స్ నేను దాని గురించి అతడిని రేపు అడుగుతాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ ఆస్క్ మీన్స్ నేను అడుగుతాను. ఐ విల్ ఆస్క్ హిమ్ మీన్స్ నేను అతడిని అడుగుతాను. అబౌట్ మీన్స్ గురించి, ఇట్ మీన్స్ దాని, టుమారో మీన్స్ రేపు. ఐల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ మీన్స్ నేను దాని గురించి ఆలోచించవలసి ఉంది. హియర్ ఐ విల్ హ్యావ్ టు థింక్ మీన్స్ నేను ఆలోచించవలసి ఉంది. అబౌట్ మీన్స్ గురించి, ఇట్ మీన్స్ దాని. ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ది ఆన్సర్ మీన్స్ నేను మీకు సమాధానం చెప్పబోతున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐఎమ్ అబౌట్ టు టెల్ మీన్స్ నేను చెప్పబోతున్నాను. టు యూ మీన్స్ మీకు, ఆన్సర్ మీన్స్ సమాధానం. ఐఎమ్ గోయింగ్ టు లీవ్ అబౌట్ 10 in the morning మీన్స్ నేను ఉదయం దాదాపు 10 గంటలకు బయలుదేరబోతున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐఎమ్ గోయింగ్ టు లీవ్ మీన్స్ నేను బయలుదేరబోతున్నాను. అబౌట్ మీన్స్ దాదాపు, 10 మీన్స్ 10, అబౌట్ 10 మీన్స్ యూ కెన్ సే దాదాపు 10 గంటలకు. 10 o'clock మీన్స్ 10 గంటలు. మార్నింగ్ మీన్స్ ఉదయం. ఐఎమ్ వర్రీడ్ అబౌట్ మై వెయిట్ మీన్స్ నేను నా బరువు గురించి చింతిస్తున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐఎమ్ వర్రీడ్ మీన్స్ నేను చింతిస్తున్నాను. అబౌట్ మీన్స్ గురించి, మై మీన్స్ నా, వెయిట్ మీన్స్ బరువు. ప్లీజ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ మీన్స్ దయచేసి దీని గురించి ఏమైనా చేయండి. ఆర్ యూ కెన్ ఆల్సో సే దయచేసి దీని విషయంలో. ఇన్స్టెడ్ ఆఫ్ గురించి హియర్ యూ కెన్ సే విషయంలో, ఏమైనా చేయండి. ప్లీజ్ డూ సంథింగ్ మీన్స్ దయచేసి ఏమైనా చేయండి. సంథింగ్ మీన్స్ ఏమైనా. అబౌట్ ఇట్ మీన్స్ దీని గురించి, బట్ హియర్ యూ కెన్ సే దీని విషయంలో. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ మీన్స్ దయచేసి దీని గురించి ఆలోచించండి. హియర్ ప్లీజ్ థింక్ మీన్స్ దయచేసి ఆలోచించండి. అబౌట్ మీన్స్ గురించి, ఇట్ మీన్స్ దీని. షీ ఆర్గ్యూడ్ విత్ హిమ్ అబౌట్ మనీ మీన్స్ ఆమె అతడితో డబ్బు గురించి వాదించింది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ ఆర్గ్యూడ్ మీన్స్ ఆమె వాదించింది. విత్ మీన్స్ తో, హిమ్ మీన్స్ అతడి, అబౌట్ మీన్స్ గురించి, మనీ మీన్స్ డబ్బు. She argued with him about their children's education means ఆమె అతడితో వారి పిల్లల చదువు గురించి వాదించింది. Here she means ఆమె, she argued means ఆమె వాదించింది. With means తో, him means అతడి, about means గురించి, children means పిల్లలు, children's means పిల్లల, education means చదువు. She complained about my low salary means ఆమె నా తక్కువ జీతం గురించి ఫిర్యాదు చేసింది. Here she means ఆమె, she complained means ఆమె ఫిర్యాదు చేసింది. About means గురించి, my means నా, low means తక్కువ, salary means జీతం. She doesn't want to talk about it means ఆమె దాని గురించి మాట్లాడాలి అని అనుకోవడం లేదు.
Here she means ఆమె. She doesn't want to talk means ఆమె మాట్లాడాలి అని అనుకోవడం లేదు. She wants to talk means ఆమె మాట్లాడాలి అని అనుకుంటుంది. About means గురించి. It means దాని. She is about to leave means ఆమె బయలుదేరబోతోంది. She thinks about him all the time means ఆమె అన్ని వేళలా అతడి గురించి ఆలోచిస్తుంది. Here she means ఆమె. She thinks means ఆమె ఆలోచిస్తుంది. About means గురించి. Him means అతడి. All the time means అన్ని వేళలా. She told him all about her childhood means ఆమె అతడికి తన బాల్యం గురించి అంతా చెప్పింది. Here she means ఆమె. She told means ఆమె చెప్పింది. She told him means ఆమె అతడికి చెప్పింది. Him means అతడి. To him means అతడికి. All means అంతా. About means గురించి. Her means తన. Childhood means బాల్యం. She was about to go out means ఆమె బయటికి వెళ్ళబోతూ ఉండెను. Here she means ఆమె. She was about to go out means ఆమె బయటికి వెళ్ళబోతూ ఉండెను. We talked about yesterday's test means మేము నిన్నటి పరీక్ష గురించి మాట్లాడాము. Here we means మేము. We talked means మేము మాట్లాడాము or మేము మాట్లాడుకున్నాము. About means గురించి. Yesterday means నిన్న. Yesterday's means నిన్నటి. Test means పరీక్ష. We were just about to leave when she telephoned means ఆమె ఫోన్ చేసినప్పుడు మేము అప్పుడే బయలుదేరబోతూ ఉంటిమి. Here we means మేము. We were means మేము ఉంటిమి. Just means అప్పుడే. We were just about to leave means మేము అప్పుడే బయలుదేరబోతూ ఉంటిమి. When she telephoned means ఆమె ఫోన్ చేసినప్పుడు. What are you talking about means మీరు దేని గురించి మాట్లాడుతున్నారు.